బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వర్షాలు కురియాలంటూ ఆలయాలలో పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో 50 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు. రాహుల్ గాంధీపై చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న ఎమ్మెల్యే బాలు నాయక్. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు అధికారులతో కలిసి పరిస్థితులను సమీక్షించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం ఏ విధమైనటువంటి ప్రజలకు అవగాహన కలిగించాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు ఇక్కడ మనం సమావేశం పెట్టుకున్నాం. గౌరవ సిద్దిపేట కలెక్టర్ గారు, 3 మండలాలు మున్సిపాలిటీ, అదేవిధంగా కరీంనగర్ కలెక్టర్ సంతోషం, చెరువులు నిండితే సంతోషం. మనకున్నటువంటి వాటర్ బాడీస్ అన్ని వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగితే బాగుంటుంది. కానీ ఒకవేళ కరువు మీద చాలా తీవ్రత ఉంది. ఇంతకుముందు చెప్పిన ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ రెండింటికి సంబంధించి అదే కొన్ని విషయాలు ఉన్నాయి. అక్కడ కంపల్సరీ ఇటువంటి అన్ని మనం చేసుకోగలిగితే భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది రాదు అనేటువంటిది నా ఆలోచన. కాబట్టి ఆ దిశలో మరి ఉండాలని కోరుకుంటూ హైదరాబాద్ విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ మరియు అమ్యూనిటీస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ పరంగా చదువుతున్న పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలి, ఉన్నతమైన చదువులు చదువుకోవాలని ఒక ఆలోచనతోని సమస్యలు ఏమన్నా కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని మరి ఆ పిల్లలకు మా సొంత పిల్లల్లాగా చూసుకునే విధంగా ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ గురుకులాసు, ఎస్టీ గురుకులాసు, అన్ని గురుకులాస్ పిల్లలకు ఉన్నతమైన చదువు ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు సందర్భంలో ఈరోజు ప్రత్యేకంగా మేము రావడం ఇబ్బంది జరిగింది. ఆర్థికంగా రాష్ట్రం మీద భారం ఉన్నప్పటికీ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లలందరూ కూడా మధ్యతరగతి కుటుంబం, మధ్య తల్లిదండ్రులు, లక్షలాది మంది తల్లిదండ్రులు మన మార్చి ఎగ్జామ్స్ లోపల ఏప్రిల్ ఎగ్జామ్ 10th క్లాస్ కూడా 100% రిజల్ట్ వచ్చే విధంగా ఫ్యాకల్టీ పరంగా పిల్లలు కూడా టీచింగ్ చేయాలని చెప్పేసి మా వాళ్ళందరికీ మనవి చేసుకుంటూ పిల్లలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి మేము శ్రద్ధ పెడతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి మా విక్టోరియా మెమోరియల్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తూ వరుణ యాగం, శ్రీ వరాహి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు సముద్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎలినో అనేటువంటి ఒక విపత్తు ద్వారా మనకు సరైన వర్షాలు పడాయని చెప్తున్నటువంటి సందర్భంలో మనమందరం కూడా భారతీయులుగా మరి దేవుని విశ్వసించే వాళ్ళంగా ఈరోజు హుస్నాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి శివాలయంలో ఉదయం ఎల్లమ్మ టెంపుల్లో మరి పూజలు నిర్వహించి సమృద్ధి వర్షాలు పడాలి, పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని శివుడు బోలాశంకరుడు అడిగి ఇస్తారనేటువంటి దాని మీద అందరూ కూడా 108 కలశాలతో పూజలు చేసినాం. హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.
రాష్ట్రము దేశం మొత్తంగా సుభిక్షంగా నిండుగా వర్షాలు పడి ప్రాజెక్టుల నిండి వ్యవసాయం బాగా జరిగి పాడి పంటలతో అందరూ కూడా ఆయుధాలు కోరుకుంటారు. కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో 50 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ గారు అనుపేదగానే పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా మరి వచ్చినటువంటి రాష్ట్రంలో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వెల్ఫేర్ పంటలని అంటరాని వాళ్ళ కింద చూసినటువంటి సమాజాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. కానీ కేసీఆర్ గారు విజనంతా అందరూ మన వాళ్ళే, అందరినీ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉందన్నటువంటి సంకల్పంతోనే అద్భుతమైనటువంటి పరిపాలన చేయడం, దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది కేటీఆర్ గారు. దేవరకొండలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ రాహుల్ గాంధీపై చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నీట్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని అన్నారు. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ ఈ ముగ్గురు కలిసి విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు, పోలీసులు లాఠీ దెబ్బలు, బాష్ప వాయువులు, ఆడబిడ్డల యొక్క బట్టలు చింపేటువంటి విధానం, ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి ఉంటే దేశంలో ఉన్నటువంటి పౌరులు నాకైతే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తారు. ప్రధానమంత్రిని చేయడం ఆపడం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ తరం కూడా కాదు ఇవాళ. అందుకనే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అటు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఈడ రేవంత్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. విద్యార్థులు, పేదలకు న్యాయమైన హక్కులను కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది, రేవంత్ రెడ్డి గారు కాపాడుతారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు రేపు రాహుల్ గాంధీ గారు న్యాయమైన డిమాండ్ తప్పకుండా పరిష్కరించే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా భువనగిరి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. హోటల్ వివేరా వద్ద రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ములుగు జిల్లాలో పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు శారీరక దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులకు పనితో కూడిన ప్రత్యేక శిక్షణ అందిస్తామని, ఈ అవకాశాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
నారాయణఖేడ్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 60 మంది కార్యకర్తలు పార్టీలో చేరగా ఎస్ చిరంజీవిని జిల్లా కన్వీనర్ గా నియమించారు. రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యలపై నాయకులు మాట్లాడి నీట్ పేపర్ లీక్ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గారి ఆధ్వర్యంలో పార్టీలో చాలా మంది జాయిన్ కావడం, చాలా మంది రావడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా ఈ రోజున వాళ్ళందరికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల మేరకు పనిచేసే వారందరికీ కూడా సంగారెడ్డి జిల్లా ప్రజలకి, ముఖ్యంగా యువతి యువకులకు అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ, ఈ రోజున దేశ ప్రజలకి ఏం చేయదలుచుకున్నారో భారత ప్రధాని ఇవాళ పార్లమెంట్ లో అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని లీకేజీలు జరుగుతున్నా కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా నోరు తెరవకుండా కూర్చునే పరిస్థితి మనం గమనిస్తున్నాం. అదేవిధంగా భారతదేశాన్ని ఆదానికి అంబానీకి తాకట్టు పెట్టి నేతాజీ ఆశయాలతో భారతదేశంలో భారతీయులం, మనమందరం మనుషులం అనే ఉద్దేశంతో ముందుకు పోయే విధంగా ఈ బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీకి బుద్ధి చెప్పే మనుషులను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వీరందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన సంగారెడ్డి ప్రజలందరూ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హనుమకొండలో టీఎస్జేయు ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ 2K రన్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కాలోజీ జంక్షన్ వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని NPDCL CMD కర్ణాటి వరుణ్ రెడ్డి, GWMC కమిషనర్ వెంకన్న తదితరులు ప్రారంభించారు. అనంతరం యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు. ఏదైతే మనం ప్రోగ్రామ్ చేస్తున్నామో దాని అందరికీ లింక్ చేసిన అందరికీ పెద్దలందరికీ కూడా అండ్ యూత్ అందరికీ కూడా డ్రగ్స్ స్టిమ్యులేటింగ్గా ఉంటుంది అని ఒక చిన్న క్వాంటిటీతో స్టార్ట్ చేస్తారు. లేదా కాలేజీలలో చెప్తారంటే ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళు కూల్గా ఉంటారు, యంగ్ వయసులోనే వాళ్ళు సిగరెట్ స్మోక్ చేస్తున్నారు, లేదా డ్రగ్స్ తీసుకుంటారు, లేదా స్టార్ట్ స్మాల్ గాంజాతో స్టార్ట్ చేస్తారు, అంటే దే గో టు వైట్ పౌడర్ వరకు వెళ్తారు, లేదా డ్రింక్స్ తీసుకున్న చిన్న వయసులో తీసుకున్న చాలా కూల్ అనుకుంటారు. There is absolutely nothing cool. ఎవరైతే మానవ ద్రవ్యాలకు కానీ డ్రగ్స్ నుంచి బయటకు వచ్చే విధంగా మేమందరం కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. 1908కి మీరు కాల్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని కూడా సీక్రెట్ గా ఉంచుతారు. ఎవరు కూడా అందరం కలిసి ఒక డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ ఫోరం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలు, ఉన్నత పదవులు కలగాలని ఆకాంక్షించారు. సేవాదళ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు, జిల్లా అధ్యక్షులు సామల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మహిళా ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలని తెలంగాణ మహిళా జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో చైర్పర్సన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కేకే కమిటీలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో మహిళా మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటైనప్పుడు కోదండరాం సార్ నాయకత్వంలో మేమంతా కలిసి రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలలో సకల జనుల సమ్మెక నుంచి మొదలు పెడితే రాష్ట్రం సాధించే వరకు మేమంతా భాగస్వామ్యమై పనిచేసినాం. కానీ పోయిన ప్రభుత్వం కానీ గడిచిపోయిన కేసీఆర్ గారు కూడా గుర్తించకపోవడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు తెలంగాణలో ఇయ్యాలనే దాని మీద కేకే కమిటీని పెట్టారు. మేము అడుగుతా ఉన్నాం, కేకే కమిటీకి, కేకే గారికి నిజంగా తెలంగాణ ఉద్యమంలో కేకే ఎప్పుడైనా పనిచేసిండా? ఎప్పుడు పనిచేయలేదు. కోదండరాం సార్ నాయకత్వంలోనే, గౌరవ స్వామి గౌడ్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో అందరం కూడా భాగస్వామ్యమై పనిచేసినాం. కాబట్టి చేసి మరి 6-7 సంవత్సరాలుగా మరి కఠినంగా వారెంటనే ఉదయం నుంచి రాత్రి దాకా, రాత్రి నుంచి తీసి మరి ఒకవేళ కేసులు లేనటువంటి మాలాంటి వాళ్ళం కూడా చాలా మంది ఉన్నాం. కేసులు ఉంటేనే కాదు, కేసులు లేకున్నా మేము త్యాగం చేసినాం. కాబట్టి
తెలంగాణ ఆత్మగౌరవంగా మాకు గౌరవార్థంగా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి ఈరోజు మేము విజ్ఞప్తి. నారాయణపేట జిల్లా ఉట్కూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్జీఓ రమేష్ చెరువు కింద భూములు కోల్పోయిన రైతుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. భూములు కోల్పోయిన రైతుల వివరాలను తహసీల్దార్ అశోక్ కుమార్ ను అడిగి తెలుసుకుని బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆర్జీఓ హామీ ఇచ్చారు. మాట్లాడుకుని చంద్రశేఖర్ భార్య ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఇప్పుడు ఇక్కడ 3 + 2 5 ఇప్పుడు 5 అంటే 1 3 + 2 వేరే వాళ్ళ పేరు. అవును కరెక్టే కానీ చంద్రశేఖర్ రికార్డులో ఉన్నది ఎక్కడ ఫాదరే. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీస్ దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శాంతియుత నిరసన ప్రదర్శన చేస్తుండగా బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ విద్యార్థుల్ని కఠినంగా లాఠీచార్జ్ చేసి బాష్పవాయు గోళాలేసి అసలు ఆడపిల్లలని కూడా చూడకుండా తీవ్రంగా ఆ యొక్క ర్యాలీని వాళ్ళను ఇబ్బందులకు గురి చేశారు. ఆ యొక్క శాంతియుత ర్యాలీకి సపోర్టుగా వెళ్ళినటువంటి ప్రతిపక్ష నేత మా రాహుల్ గాంధీ గారిని కూడా అక్రమ అరెస్ట్ చేశారు. ప్రియాంక గాంధీ గారిని కూడా అక్రమ అరెస్ట్ చేశారు. వారు పాల్గొని ఈ అక్రమ అరెస్టులను ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అటవో అని చెప్పి మేము ఖండిస్తున్నాం. దేశం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఏంటి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి దేశం మొత్తం కూడా ఎదురు చూస్తా ఉంది. ఎందుకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయడం అంటేనే ఒకసారి ఆలోచించాలి. ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇవాళ ధర్నా చేయాల్సినటువంటి దుస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకు అంటే ఒక పక్క క్రూరత్వంలో ఉన్నటువంటి బీజేపీ చర్చలు జరపకుండా విద్యార్థి పోరాటాలను అణచివేయాలనే కాన్సెప్ట్ తో చూస్తా ఉంది తప్ప వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరిద్దాం, చర్చిద్దాం అనే ఆలోచనలో లేకపోవడం. కుకట్పల్లి శాంతినగర్లోని కుర్తాల శ్రీ సిద్ధేశ్వర పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వరాహిదేవి నవరాత్రి మహోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ వరాహిదేవి శ్రీ రాజశ్యామలాదేవికి ప్రత్యేక పూజలు, హోమం, పూర్ణాహుతి, మహాహారతి నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంతో భక్తులు ఇలా వచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సేవలు చేసుకుంటూ ఉన్నారు. అమ్మవారు లలితా కామేశ్వరి అనుకరణ వారాహి రాజస్వామి అనుకరణ ఇక్కడ చక్కగా పూజలు జరగాలని, వారాహి రాజస్వామి ప్రతిష్టలు జరగాలని, ఇలా ఈరోజు ఇంత కన్నుల పండుగగా ఇంతమంది వచ్చి అమ్మవారికి సేవ చేసుకుంటే ఇలా వారి సంకల్పం నెరవేరింది. అమ్మవారి అనుగ్రహం మనందరి మీద, అలాగే గురువులైన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి దగ్గర తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు జీవో నెంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెన్ డౌన్ నిరసన చేపట్టారు. ఈ ఆందోళనతో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడగా వంటవార్పు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. బెక్కవోలు సబ్ దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘ అధ్యక్షుడిని, నా పేరు మజ్జి గణపతిరావు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న దస్తావేజు లేఖల అందరూ కూడా పెన్ డౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇది 3వ రోజండి. ఈ పెన్ డౌన్కి గల కారణాలు ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దానికి అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని స్పీడ్గా దస్తావేజు వాపసు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజులో ఆ స్పీడ్గా దస్తావేజు వాపసు 10 నిమిషాల్లో ఇస్తున్నామన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక రోజు సేవ మాది ఉంది. ఒక రోజు మేము కష్టపడి దస్తావేజ్ తయారు చేస్తే వాళ్ళు 10 నిమిషాల్లో వాపసు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా పరిశీలించాలని కోరుతున్నాం. అందరూ కూడా ఈ 31వ తేదీ వరకు పెన్ డౌన్ కొనసాగిస్తాం.
ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ అధికారులు నాయకులు అందరూ కూడా ఈ సమస్యని త్వరగా తీర్చాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ మండల పరిషత్ కార్యాలయాల బోర్డులను తెలుగు ఇంగ్లీష్తో పాటు ఉర్దూలో కూడా ఏర్పాటు చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, ఎస్ఐ రమేష్ ఎంపీడీఓకు వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని భగత్ సింగ్ భవన్లో ఏఐటీయూసీ మండల మహాసభ కొండు బానేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మేకల దాసు కార్మికుల హక్కుల పరిరక్షణలో ఏఐటీయూసీ పాత్రను వివరించారు. అనంతరం ఏఐటీయూసీ తాండూరు మండల కన్వీనర్ గా తాని శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా పలువురు కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 4వ మహాసభ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆగస్టు 2వ తేదీన జరగబోతా ఉంది. ఆ మహాసభను విజయవంతం చేయాలని అన్ని వర్గాల కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు తాండూరు మండల కేంద్రంలో భగత్ సింగ్ భవన్లో ఈరోజు ఏఐటీయూసీ మండల కమిటీని మండల మహాసభను జరుపుకోవడం జరిగింది. కొత్తగా కన్వీనర్గా ఈ మండలానికి తాని శ్రీనివాస్ను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కార్మిక హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ నేడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి హక్కు ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఒక ఎస్సిడెన్స్ ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఆందోళనలు తగ్గుముఖం పట్టాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే ఆ విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేపించి నీట్ పరీక్ష కానీ విద్యార్థులకు హామీ ఒక జవాబుదారితనాన్ని ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పెద్దనపల్లి గ్రామంలో ఆర్బీఐ బజాజ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో అర్ధసూత్ర సంవాదం కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కల్వల శరత్ కుమార్, ఎస్ఐ ఆంజనేయులు పాల్గొనగా ప్రజలకు ఆర్థిక నిర్వహణ, పొదుపు ఖర్చుల ప్రణాళికపై అవగాహన కల్పించారు. వృధా ఖర్చులు మాత్రం చేయకూడదు. వృధా ఖర్చులు చేసినట్టయితే ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఏదో ఆరోగ్య సమస్యలు రావచ్చు. అప్పుడు మనకు డబ్బులు మన చేతిలో ఉండవు. మన పంట పొలాలు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాల్సి ఉంటుంది మనం. ఓకేనా? అట్లాంటి అవసరాలు పడకుండా ఉండాలంటే, అట్లాంటి ఖర్చు రాకుండా ఉండాలంటే మనం వచ్చిన దాంట్లో ఒక 50% పొదుపు చేసుకోవాలి. మిగతా 50% మనం మన ఖర్చులని చూసుకోవాలి. ఇల్లు ఖర్చు కానీ, మెయింటెనెన్స్ కానీ, పిల్లల చదువులే కానీ అందులో ఖర్చు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనం డబ్బులు మన దగ్గర ఉన్న డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, దొంగల బెడద. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఏంటిది, దొంగల బెడద. ఏది కానీ సపోజ్ మనం సామాను ఉన్నది, ఇత్తడి సామాను ఏదో ఉంటుంది, మనం ఇంట్లో దాచిపెట్టుకుంటాం. అదే డబ్బులు ఉన్నాయనుకోండి భయం వేస్తుంది. మనం మరి ఎక్కడ దాచిపెట్టుకోవాలి డబ్బులు? మరి ఆర్బీఐకి సంబంధించింది బ్యాంక్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయి, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా మనకు గ్రామాలలో ఉంటున్నాయి. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. సో మనం అక్కడ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరులో కరెంటు కోతలకు నిరసనగా రైతులు ఆందోళన చేపట్టారు. సబ్ స్టేషన్ ఎదుట తిప్పర్తి నకరేకల్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. విద్యుత్ కోతలతో వరి నార్లు ఎండిపోతున్నాయని, అధికారులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సంవత్సరాల ఈ కళాయి మొత్తం కరెంట్ ఇండోర్లో మాత్రం ఈ సొంతం బంద్ చేయాలా? కరెంట్ అసలు వేయద్దు. ఈ సంవత్సరాల కరెంట్ వేయలేదు, బంద్ చేయాలి. వాళ్ళు ఎంతసేపు బంద్ చేయాలా? ఎన్నుకునే ఈ లైన్ లేరు, వీరికి రావద్దు, ఎవరు రావద్దు, తాళ వేసి బంద్ చేయరు. అప్పుడు పోయి మంత్రి కాడికి పోయి అడుగుతాం, ఏమిటి మంత్రి కాడికి పోంటారు, ఏమిటి ఎందుకు? నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల డిమాండ్లకు బీసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ నీట్ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతోంది. ఇలా లక్షలాది మంది విద్యార్థులు, యువకులు, మేధావులు, సీనియర్ సిటిజన్లతో సహా మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా
ఆందోళనలు చేపడితే వాళ్ళ డిమాండ్లను పరిష్కరించేటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కానీ ఇప్పటికీ దాదాపు సుమారుగా గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక వ్యక్తి గురించి ఇన్ని పెద్ద ఎత్తున ఇన్ని వేల మంది ఉద్యమం జరుగుతుంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఈ ఉద్యమం కంటే ఒక వ్యక్తి ప్రయోజనమే ప్రాధాన్యంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి ప్రయోజనమే కనిపిస్తుంది ఇందులో. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారికి పదవి లేకపోతే ఐపీఎస్ అధికారుల పిల్లలు, ప్రధానమంత్రుల పిల్లలు, రాష్ట్రపతుల పిల్లలు, పెద్ద పదవిలో ఉన్నటువంటి పిల్లలు పోతే ఆ దుఃఖం అనేది, ఆ బాధ అనేది, ఆ పేగుబంధం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ పోయింది పేద పిల్లలు కదా. మాకేమొచ్చింది? 22 మంది చచ్చిపోని మేము పదవి మాత్రం పట్టుకొని వేలాడతాం. మాకు పదవి ముఖ్యం తప్ప ప్రజలు ముఖ్యం. పటాన్చెరు ముత్తంగి డివిజన్లోని కద్దనూరు గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాపురం నరసింహారెడ్డి గ్రామస్తులతో సమావేశమై ఎస్ఐఆర్ ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అట్లూరి లక్ష్మణ్. వర్షాలు కురియాలంటూ ఆలయాలలో పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో 50 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు. రాహుల్ గాంధీపై చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న ఎమ్మెల్యే బాలు నాయక్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.